గైస్ ఈ T20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ రెండు ఫైనల్స్ కి వచ్చినాయి అనుకుందాం. అంటే టెక్నికల్ గా ఇప్పుడు సూపర్ ఎయిట్స్ నుంచి వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి ఫైనల్స్ కి వాళ్ళిద్దరు వచ్చారని చెప్పి కాస్త అసంప్షన్ చేసుకుందాం. సో ఫైనల్ లో పాకిస్తాన్ వాళ్ళు 199 స్కోర్ చేశారు. అంటే మనకి 200 టార్గెట్ అనమాట. ఈ 200ని చేసే పనిలో మన ఇండియా వాళ్ళు 197 కి 9 వికెట్స్ కోల్పోయారు. సో లాస్ట్ బాల్ కి 3 రన్స్ కావాలి ఇండియా గెలవాలంటే. స్ట్రైకింగ్ లో వచ్చేసి బుమ్రా ఉన్నాడు. ఇటువైపు బౌలింగ్ ఎవరో ఒకరు మన తల్లికో సంథింగ్ ఎవరో ఒకరు వేసిన అనుకుందాం. వేసిన బాల్ ఆఖరి బాల్ వేసాడు మనోడు. ఈ ఆఖరి బాల్ ని ఎంఎస్ ధోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బుమ్రా హెలికాప్టర్ షాట్ కొట్టడం జరిగింది. అది మిడ్ వికెట్ మీద ఉండి వెళ్ళిపోయింది బాల్. సో ఈ గ్యాప్ లో మన వాళ్ళు ఫాస్ట్ గా రన్ తీయడం మొదలు పెట్టారు. 2 రన్లు తీశారు. 3 రన్ తీసినప్పుడు కుల్దీప్ యాదవ్ అలసిపోయాడు, రన్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు స్కోర్ 199. మ్యాచ్ డ్రా అయింది. కానీ ఇదే టైంలో కుయ్ అని సౌండ్ పడింది. విషయం ఏంటంటే ఎంపైర్ నో బాల్ అని చెప్పేసి సిగ్నల్ చేశాడు. సో ఇండియాకి రావాల్సిన 3 రన్స్ అయితే వచ్చేసినాయి. ఇండియా మ్యాచ్ గెలిచింది. కానీ నో బాల్ లో రన్అట్ ఉంటుంది, ఇది అందరూ తెలిసిన విషయం. సో ఇక్కడ ఇండియా ఎన్ని వికెట్స్ తేడాతో గెలిచినట్లు? 0 వికెట్సా లేదా 1 వికెటా? ఎక్స్ప్లెనేషన్ తో సహా కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.